ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం కిచిడి రైస్. ఈ కిచిడి రైస్కి ముందుగా ఒక బౌల్ని పెట్టుకొని ఒక్క గ్లాసు సగము పెసరపప్పుని వేసుకోవాలి. ఇలా వేసుకొని మొదట వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల గ్యాస్ ఫామ్ అనేది కాకుండా ఉంటుందన్నమాట. ఇది దూరగా వేయించాలి. ఒక్క గ్లాసు సగం పెసరపప్పు అయితే 3 గ్లాసుల బియ్యంని వేసుకోవాలి. బియ్యంని వేసుకొని ఈ విధంగా కలుపుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద పాత్రను స్టవ్ పైన పెట్టి స్టవ్ వెలిగించుకొని ఇలా 3 గంటల ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా పడుతుంది. నెయ్యిని కూడా 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకోవాలి. 4 ఇలాచీలు, 4 లవంగాలు, ఒక పెద్ద సైజు పట్టా, 1 టీ స్పూను సాజీరా వేసుకోవాలి. ఇది దోరగా వేగాలి. 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్టుని వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఉల్లిగడ్డను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని, పప్పుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది నూనెలో వేగిన తర్వాత బియ్యాన్ని నెయ్యిలో నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల వాటర్ని పోయాలి. వాటర్ని పోసి సాల్ట్ 2 టీ స్పూన్ల సాల్ట్ని వేసాను. మీ టేస్ట్కు తగ్గట్టు మీరు వేసుకోండి. ఈ విధంగా రైస్ రెడీ అవుతుంది. కిచిడి రైస్ రెడీ. కిచిడి రైస్ లైక్ చేయండి, షేర్ చేయండి. Please subscribe. Thank you for watching.